హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముచ్చట ఏంటంటే స్లాబ్ పడుతుంది. మిల్లర్ వచ్చింది చూడండి. మిల్లర్ వాళ్ళ వర్క్ స్టార్ట్ చేశారు 6:30కే. సామాన్ కూడా దింపుతున్నారు మిల్లర్ ఫిట్టింగ్ చేయడానికి. మా వాచ్మెన్ దగ్గరికి వెళ్తున్నా, వాళ్ళు ఇంకా పడుకున్నట్టు. 6:37 అవుతుంది, ఇంకా ఎవరు లేవనట్టు. పోయి సామాన్ కావాలి కదా నాకు, అందుకనే వెళ్ళి సామాన్ తీసుకున్నామంటే ఇంకా పడుకోరు. ఇక పైన కొంచెం వర్క్ ఉంది, ఒక 1 అవర్ వరకు చేద్దామని వెళ్తున్నా. చూడండి, కొంచెం రాడ్లు అవసరం పడితే తీసుకుంటున్నా. వాచ్మెన్ లేమా మంచిగా పడుకోరు పొరగాలు. వాళ్ళ మమ్మీ డాడీ కూడా లేరు, వాళ్ళు లేపితే లేస్తలేరు. అందుకని ఇక నా వరకు నేను చేసుకుంటున్నా. చూడండి, మార్నింగ్ లేచి అక్కడి నుంచి 1/2 అవర్ వచ్చి సైడ్ మీదకి వచ్చే వరకు 1/2 అవర్ అవుతుంది. సైడ్ మీదకి వచ్చే వరకు 7 అవుతుంది. 7 నుంచి స్టార్ట్ అవుతుంది మా వర్క్. చూడండి, మేమేమో మీకు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోమంటే చేసుకుంటున్నాం. ఇక మా కష్టం చూడండి, పిల్లల వాళ్ళ కష్టం, మా సెంటరింగ్ వాళ్ళ కష్టం ఇలా ఉంటుంది. మీరు మేము ఏదో ఆశిస్తామని, కాకపోతే మాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తే. లైక్ చేయడం వల్ల మా వీడియో ఇంకొకరికి పోతుంది, వాళ్ళ ఇంకొకరికి పోతుంది. ఎందుకంటే లేబర్ వీడియో పోతే అందరికి ఇష్టం కాబట్టి, ఎందుకంటే వాళ్ళ కష్టం అందరికి ఉంటుంది. ఇండియాలో 80% లేబర్స్ ఉంటారు, మిడిల్ క్లాస్ పర్సన్స్. అందుకనే మేము ఈ వీడియో తీస్తున్నాం. మా కష్టం వాళ్ళకి చూపించాలి, వాళ్ళ కష్టం మేము చూస్తాం కాబట్టి మేము కూడా మాకు ఇలాంటి వీడియోస్ వస్తే కంపల్సరీ లైక్ కొడతాము. ఇక స్టెప్స్ కాడికి వచ్చినాము. ఇక పైకి పోయి కొంచెం 1 అవర్ వర్క్ ఉంది. మిల్లర్ వాళ్ళు ఫాస్ట్గానే ఉన్నారు. వాళ్ళు అలా వర్క్ కంప్లీట్ అయ్యే వరకు మనం కంప్లీట్ అయ్యింది. ఎలక్ట్రీషియన్ పైపులు కూడా వేసేసారు నేను వచ్చే వరకు. కాలాలకు రింగులు వేసేది ఉంది, సైడ్లు పక్కడు చేసేది ఉంది. ఇంకా కొంచెం వర్క్ బాగానే ఉంది. మిల్లర్ వాళ్ళు కూడా 6:30కి వచ్చి 6కే వచ్చారు. 6కి వచ్చి మిల్లర్ పైకి గుంజుకుంటారు. వాళ్ళది కూడా చాలా కష్టం అండి. మిల్లర్ ఫిట్టింగ్ అంటే చాలా కష్టం. పెద్ద పెద్ద బరువులు ఉంటాయి. ఆ బరువులన్నీ స్లాబ్ మీద గుంజుకోవాలి, దింపాలి. ఇక మేమైతే 9 ఇంచుల బాటం మీద నడవాలండి. ఎన్ని ఫ్లోర్లను నడవాలి, ఎందుకంటే ఓనర్స్ ఒక్కొక్కరు 4 వేస్తారు, 5 వేస్తారు ఫ్లోర్స్ ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు. ఇంకా కాంప్లెక్స్లో అయితే ఇక 10 దాకుంటాయి. చూడండి, మిల్లర్ వాళ్ళ కష్టము. మెటీరియల్ అయితే మా ఓనరు తెచ్చేసిండు. మా ఓనర్ అంటే ఎవరో కాదు, మా డాడీ. ఎందుకంటే నేను మెటల్ కాంట్రాక్ట్ ఎక్కువ చేస్తా, మెటల్ తోటి సెంటరింగ్ వర్క్ కూడా చేస్తా. ఎందుకంటే ఈ సెంటరింగ్ నాదే కాబట్టి. ఇక వర్కర్స్ ఇలా వస్తున్నారు, కానీ 1 అవర్ వర్కే ఉంది కదా, వచ్చి వాళ్ళు వచ్చినా నేనే చేసుకోవాలి. ఇక నాకు తప్పదు కాబట్టి. ఎందుకంటే ఎక్కడన్నా డబ్బా లూజ్ అయినా పక్కన చేయకపోయినా, ఇప్పుడు ఓనర్లు, బిల్డర్లు, మేస్త్రీలు ఫస్ట్ అడిగేది సెంటరింగ్ మేస్త్రిని, వాళ్ళని కాదు. వాళ్ళు చేస్తారో వెళ్ళిపోతారో ఏమో తన మిస్టేక్ ఉంటుంది. ఆ మిస్టేక్ మనం చూసుకోవాలి దగ్గరుండి. చూసుకోకపోతే ఏముంది, ఇంకోసారి సైడ్ కూడా చెప్పరు. బాయ్.